సింగర్స్లో మోర్ దాన్ 90% ఫ్రమ్ పాడుతా తీయగా. సో అలాంటి అవకాశం ఇప్పుడు ఇండియన్ ఐడల్ ద్వారా నీకు దొరికింది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? అదే సార్, అదే జనరేషన్స్ మారే కొద్దీ అంటే ఇప్పుడు పాడతా తీగ అనేది చాలా అంటే మనం అంతా చాలా వింటేజ్ షోగా ఫీల్ అవుతాం. అక్కడ వెళ్ళి అది ఆ రీప్లేస్మెంట్ ఆఫ్ ఆ షోలో ఉండే జడ్జ్మెంట్స్ కానీ అది రీప్లేస్మెంట్ కానీ చాలా కష్టం. అది బాలుగారిని దాటి మనం ఎక్కువ ఆలోచించలేము. సో బట్ ఇండియన్ ఐడల్ అనేది ఒక నేను చెప్పాను కదా, ఒక జెన్జీ, ఒక ఈ యంగ్, ఇట్స్ అ వెరీ యంగ్ షో, వెరీ వెరీ న్యూ థింగ్. అంటే ఆ ఇండియన్ ఐడల్ అనే ఆ బ్రాండ్ని అది మీకు మనకు తెలుసు కదా, మీరు బాంబేలో చూస్తే అసలు వచ్చే టాలెంట్ మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేశారు. సో దిస్ ఇస్ వాట్ వీ వాంట్ టు బ్రింగ్. వీ వాంట్ టు బ్రింగ్ ద యంగ్, వెరీ యంగ్ పీపుల్ టు దిస్ థింగ్. అండ్ ఫస్ట్ సీజన్లో పాడిన వాగ్దేవి కానీ ప్రణతి కానీ చాలామంది దే ఆర్ టుడే వర్కింగ్ విత్ మీ. అండ్ సెకండ్ సీజన్లో సౌజన్య ఆవిడ విన్నర్, షీఈస్ ఆల్సో వర్కింగ్ విత్ మీ. ఇప్పుడు సీజన్ 3లో కూడా చాలామంది దే ఆల్ కమ్ సింగ్ ఫర్ మీ. సో ఈ ఫోర్త్ సీజన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటింగ్ అండి. ఈ టాలెంట్ని వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. తమన్ గారు సార్, మీరు వెరీ బిజీ. ఒక పక్క ఓజీ అంటారు, ఒక పక్క అఖండ అంటారు, వరుసనే వస్తూనే ఉన్నాయి, బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అల్లు అరవింద్ గారు చెప్పినట్టు ఒక ప్రోగ్రామ్ మీకు అప్పగిస్తే మీ భుజాల మీద వేసుకుని గల్లీ టు గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లారు. సో ఇది మీకు ఎందుకు అంతగా, అంటే ఒక డబ్బు కోసం అయితే ఇంత చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎందుకు అంతగా కనెక్ట్ అయింది ప్రోగ్రామ్? ట్రస్ట్ సార్, ఇట్స్ అ ట్రస్ట్. అరవింద్ గారు అండ్ త్రివిక్రమ్ గారు, సో ఇట్ కేమ్ ఫ్రమ్ దెమ్. సో అది చాలా పెద్ద ట్రస్ట్. లైఫ్లో మనం ఏం నిలబెట్టపోయినా సరే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఐ థింక్ దే ట్రస్టెడ్ మీ, సో ఐఎమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్స్, అంతే సార్. వెరీ సింపుల్. అయితే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగా వాయిస్తున్నారు సార్ మీరు, జపాన్ నుంచి అక్కడి నుంచి. అవును సార్, బికాస్ కొన్ని సినిమాలే మనకి ఇలా ఒక వేరే కంట్రీ ఫీల్స్ కొంచెం ఇస్తాయి. ఒక ఆఫ్రికన్ ఫిల్ము కానీ, ఒక ఆఫ్రికాలో ఉండే ఒక కథ కానీ, ఒక జాపనీస్ చైనీస్ కథ కానీ, ఒక యుఎస్లో ఉండే ఒక కథ కానీ. సో వెరీ రేర్గా ఈ ఫినామినల్ జరుగుతుంది. బట్ జాపనీస్కి ఉండే మ్యూజికల్ కల్చర్ చాలా రిఫ్రెషింగ్. సో ఆ కల్చర్ని ఎలా మనం ఇండియన్ రాగాస్కి ఎలా అడాప్ట్ చేసుకుని చేద్దాం అనేది ఓజీ విల్ బి వెరీ ఎక్స్పెరిమెంటల్ సార్ మ్యూజికల్లీ. యా. తమన్ చూడటానికి గ్లామర్గా ఉన్నావు. అంటే ఈ షోస్ అన్నీ మీకు వర్క్షాప్ లాగా ఉపయోగపడుతున్నాయా, లేకపోతే ఎనర్జీ బాగా ఇస్తున్నాయా? సార్ నాకు నిజంగా నేను లైఫ్లో ఇంతవరకు ఒక ఫోటో షూట్ చేసిందే లేదు. బికాస్ నా గురించి నాకు తెలుసు ఏంటో అని. బట్ ఇప్పుడు హెల్త్ గురించి చాలా నేర్చుకున్నాం కాబట్టి కొంచెం డైట్ స్ట్రక్చర్ అన్ని మార్చుకున్నాను. మేబీ దానివల్ల మేబీ. బట్ నేను దీనికోసం స్పెషల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం లేదు, జస్ట్ బాధ్యతే. సో మనం అది మన ఇదే సార్. సో మీ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేశాను కరెక్ట్గా? చేస్తాను. సో అంతే అండి, వెరీ వెరీ సింపుల్, అంతే. ఎస్ బ్రదర్. యహావేదిక నుంచి ఓజీ గురించి ఏమైనా అప్డేట్ అని ఇస్తారా? ఇంకా ఆల్ గుడ్. ఇంకా 15 రోజుల్లో సినిమా రిలీజ్. వెరీ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్గా అసలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం ఈ సినిమా గురించి. I think చూద్దాం how it will do. We are putting our best efforts possible and sleepless nights ahead for us, but we are really excited. ఎలా వస్తుంది అవుట్పుట్ ఇట్లా? All God is great. సమీరా గారు. ఓకే, నేను బయలుదేరచ్చా? తమన్ గారు, లాస్ట్ క్వశ్చన్. చెప్పండి సార్, మీరు షోస్లో చేసే అమౌంట్ చాలా మటుకు, అంటే సినిమాలో సాంగ్స్ కాకుండా షోస్లో చేసే అమౌంట్ చారిటీకి ఇస్తూ ఉంటారు. సో ఇండియన్ ఐడల్ నుంచి కూడా మీరు తీసుకునే రెమ్యునరేషన్ చారిటీస్కి వెళ్తుందా? అవునండి కంప్లీట్లీ. సో నా మదర్ పేరు పైన ఐ వాంట్ టు స్టార్ట్ అన్ ఓల్డ్ ఏజ్ హోమ్. సో దానికోసం నేను ఐఎమ్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ ఇన్ గుంటూరులో చేద్దామని. మా మదర్కి ఇప్పుడు 73, ఆవిడ 75th ఇయర్లో అది ఓపెన్ చేద్దామని ప్లాన్ అండి, అంతే. ఎస్ అండి. సో తమన్ గారు క్వశ్చన్స్ ఉంటే అడిగేసేయండి. ఎస్ బ్రదర్. సార్ ఓజీలో మీది పవన్ గారితో స్క్రీన్ షేరింగ్ ఏమైనా ఉందా? నేనా? లేదండి, జస్ట్ మ్యూజిక్ షేరింగ్ అండి. అంతేనా? వాయిస్లో యాక్ట్ చేసినట్టు మళ్ళీ మేము స్క్రీన్ మీద ఎప్పుడు చూడాలి? ఆల్రెడీ ఫైర్ స్టామ్లో మేము అడిగాం, చేసుకో హ్యావ్ ఫన్ అన్నారు. సో నేను రాజాకుమారి వి ఆల్ డిడ్ సమ్ ఈవెంట్స్ అండి. మేబీ ఇంకో సాంగ్ ఏమైనా చేస్తాం, బట్ కొలాబరేషన్ అనేది ఉండదండి. తమన్ సార్,
எஸ் பிரதர். எப்படி சார் மிஸ்கின் சாரை சமாளிக்கிறீங்க? ఇట్స్ ఫన్, అవర్ ఇట్స్ గుడ్ ఎనర్జీ బ్రదర్, ரொம்ப நல்லவர். సార్ ఏదో తెలుగులో చెప్పట్లేదా? ఆయన తమిళ్లో అడిగాడు, తమిళ్లో చెప్తున్నా. నాకు అర్థం కాలేదు సార్, ఏమన్నారు సార్? ట్రాన్స్లేట్ చేసుకోండి, ఇప్పుడే ఆటో డబ్డ్ వచ్చింది కదా ఈ మధ్య యూట్యూబ్లో. తీసుకోండి. ఓకే నెక్స్ట్. ఓకే సమీరా గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అన్ని క్వశ్చన్స్ తమన్ గారు అయిపోయినాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు, థ్యాంక్ యూ. యా సమీరా గారు. యా హాయ్. నేను లేట్గా వచ్చాను నేను లేట్గా వచ్చా కాబట్టి నన్ను లాస్ట్కి అడగండి, ముందే చెప్తున్నాను. అయ్యో ఓకే. మళ్ళీ నేను అవన్నీ భరించలేదు. ఇచ్చావా, వార్నింగ్ ఇచ్చావా, ఏమి ఇచ్చావా? నువ్వు కూడా నీ క్వశ్చన్స్ అయ్యాక వెళ్ళొచ్చు అని చెప్తున్నా. ఓకే స్ట్రైట్ చెప్పండి. హాయ్, నేమ్ అంజలి. హాయ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అండ్ Thank you. చాలా బాగా చేస్తుంటారు. Thank you. బేసికల్గా మనకి ఈ లాస్ట్ 3 seasonsలో కూడా సాంగ్స్, సింగర్స్ ఎంత హైలైటో మనకు అక్కడ జరిగే కాన్వర్జేషన్ జడ్జెస్కి, యాంకర్స్కి కూడా అంతే హైలైట్ ఉంటుంది. నాకు తెలిసి మరి శ్రీరామ్ గారి ధాటిని తట్టుకోవాలన్నట్లు మీకు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా ఉండబోతోంది, మీ స్కిట్లో ఏమైనా యాడ్ చేయబోతున్నారా అంటే లైక్ అల్లాడిస్తారని చెప్పచ్చా? యాక్చువల్లీ ప్రిపరేషన్ ఏం లేదు. ఇందాక చెప్పినట్లే ఏదైనా ప్రిపేర్ అయితే అంత బాగా టర్న్ అవుట్ అవ్వదు. అండ్ మేము ఇప్పుడు ఆహా టీం వారు కానీ, ఇండియన్ ఐడల్ టీం వారు కానీ, ఫ్రీ మ్యాంటల్ టీం వారు కానీ, మేము అందరం కూర్చుని ఒక మీటింగ్ చేసుకుని ఎపిసోడ్లో ఏం హైలైట్ చేయాలి ఏంటి, అందరూ ఈక్వల్గా హైలైట్ అవ్వే అవకాశం దక్కాలి కాబట్టి మేము చాలా ముందు రోజు ఆర్ వీక్ బిఫోర్ ద ఎపిసోడ్ బాగానే ప్రిపేర్ అవుతున్నాం. కొంచెం నా టింజ్ అయితే ఉంటుంది, స్కిట్గా వేస్తానా అని నాకు తెలియదు కానీ కొంతవరకు అక్కడక్కడ ఉంటాయి. తమన్ గారు నన్ను బాగా ఏడిపిస్తూ ఉంటారు, సో అది కూడా ఒక స్కిట్ లాగా చేద్దామా అని ఆలోచిస్తున్నాను తర్వాత ఇన్స్టాగ్రామ్లో. ఓకే డన్. అండ్ గీతా గారు. పర్లేదు, తను కంప్లీట్ చేసి అయిపోయింది. నిన్ను అడిగినప్పుడు చెప్పచ్చు కదక్క. సో నీకు వాల్యూ ఇస్తున్నా సమీరా. ఓకే Yeah. సక్సెస్ఫుల్లీ దిస్ ఇస్ ద థర్డ్ టైం కొలాబరేట్ అవ్వడం లైక్ ఇండియన్ ఐడల్తో. సో అంటే లైక్ ఈసారి అంటే ఎవ్రీ టైం లాగానే లైక్ ఎంటర్టైన్తో పాటు సాంగ్స్ కూడా మీరు కూడా మధ్య మధ్యన పర్ఫార్మెన్స్ చేసి ఎంటర్టైన్ చేస్తుంటారు. అండ్ నేను ఫస్ట్ ఇది కూడా చూశాను, జెనీలియా గారి కోసం పాట పాడడం. అవును. మీరు పాట అడిగితే ఆవిడ స్టెప్. సో అంటే లైక్ ఆ జెనీలియా గారితో లైక్ ఆ ఎక్స్పీరియన్స్ అన్నది షేర్ చేయండి. అండ్ ఈసారి ఎలా ఉండబోతోంది? పార్టిసిపెంట్స్ అందరు చాలా బాగా పాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అందరికీ కూడా సింగింగ్ టాలెంట్తో పాటు ఒక మంచి ఎమోషనల్ స్టోరీ కూడా ఉంది. అంటే వాళ్ళు సక్సెస్ అవుతుంటే మనం కూడా వాళ్ళతో పాటు వాళ్ళు సక్సెస్ అవ్వాలి, వాళ్ళు చాలా బాగా సక్సీడ్ అవ్వాలి దీంట్లో అని మనం కూడా ఫీల్ అవుతాం. అది ఇక్కడ ఎమోషనల్ కనెక్ట్, నాట్ జస్ట్ టాలెంట్, ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంది వాళ్ళతో. అండ్ ఇంకోటి ఏంటి అడిగారు? సీజన్ జెనీలియా గారు. జెనీలియా గారు వచ్చారు. అబ్బా, సచ్ అ పాజిటివ్ ఎనర్జీ. షీఈస్ సో క్యూట్, షీఈస్ సో గుడ్ అండ్ షీఈస్ వెరీ కైండ్. కైండ్నెస్ అనేది ఎలా ఉంటుందనేది సెట్లో అందరికీ నేర్పించినట్టు అనిపించింది నాకు. సమీరా గారు. హాయ్ అండి. చెప్పండి. హాయ్, దిస్ ఇస్ ప్రజావాణి. సారీ, ప్రజావాణి. సమీరా గారు, ఇప్పుడు ఏ షోలో చూసినా మీరే కనిపిస్తున్నారు. దానికి కారణం మీరు సోషల్ మీడియాను అల్లాడించడమా, లేకపోతే సింగర్గా ఇది అవుతున్నారు? మీరే చెప్పాలి, నేను సింగర్గా ఎదుగుతున్నానా సోషల్ మీడియాలో అల్లాడిస్తున్నా అని. ఐ థింక్ ఎవ్రీథింగ్ నీడ్స్ అ టైమ్ అండ్ ఒక మంచి సరైన టైం అన్నీ అలైన్ అవుతే స్టార్స్ అన్నీ బాగా మంచి జరుగుతుంది అంటారు కాబట్టి అలాగా ఐ థింక్ ఏది చేసినా చాలా బాగా ప్రజలకు రీచ్ అవుతుంది.